ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులకు రెండో సెక్షన్ ఇవ్వడానికి ప్రస్తుత పరిస్థితిలోని కుదరదు అంటున్న కమిషనర్. ఆగస్టు 31 నాటికి విద్యార్థులు ఎన్రోల్మెంట్ బట్టి అవసరమైతే సర్దుబాటు చేస్తామని, వచ్చే సంవత్సరం నుంచి అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకొని 1:45 పైన ఆలోచన చేస్తామని తెలుపుతున్నారు. అలాగే 2021 సంవత్సరంలో రద్దయిన తెలుగు మీడియంను ఎప్పటికెప్పుడు బదిలీలు, పదోన్నతులు యాక్ట్ రిలీజ్ అయినటువంటి తర్వాత అమలు చేయడం కష్టసాధ్యం అంటున్న కమిషనర్పై 2 సమస్యలపై మంత్రితో నేరుగా చర్చిస్తామని పట్టుబట్టినటువంటి ఉపాధ్యాయ సంఘాలు. ఉద్యమానికి మొగ్గు చూపుతున్నటువంటి కొన్ని సంఘాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్న మరికొన్ని సంఘాలు తక్కిన అంశాలపైన అంగీకారానికి వచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘాలు. ఈరోజు ఉపాధ్యాయులందరూ ప్రత్యేకించి బదిలీలు, ప్రమోషన్లు, రేషనలైజేషన్లు, పాఠశాల స్ట్రక్చర్కి సంబంధించినటువంటిది ఐక్య సంఘటన ఏదైతే ఏర్పడి ప్రభుత్వ దృష్టిలో పెట్టినటువంటి అంశాల మీద ఈరోజు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు సుమారుగా 8 గంటల పాటు విద్యాభవన్లో చర్చలు జరిపారు. మేము లేవనెత్తినటువంటి సుమారుగా 19 అంశాలతో 8 అంశాలతో వారు ఏకీభవించి సానుకూలంగా స్పందించారు. కానీ పాఠశాల స్ట్రక్చర్లకు సంబంధించి ఉన్నత పాఠశాలలో సమాంతర మీడియం ఏర్పాటు చేయాలనేటువంటిది, అలాగే ఉన్నత పాఠశాలలో 45 దగ్గర రెండవ సెక్షన్ని ఇవ్వాలనేటువంటి 2 అంశాల మీద మాత్రం ప్రతిష్టంభన ఏర్పడింది. వారికి ఖచ్చితంగా ఈ 2 అంశాలు చేయడం ద్వారా ఉన్నత పాఠశాలలు బలోపేతం అవుతాయి అనేటువంటిది మేము చెప్పాం. కానీ ప్రభుత్వం ఇప్పటికే కొంత జీవోని రిలీజ్ చేసాం కనుక ఇప్పటికీ సాధ్యం కాదు. భవిష్యత్తులో పరిశీలిస్తామనేటువంటి అంశాలు చెప్పిన కింద ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క అండర్స్ని కూడా గమనించి ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా సానుకూలంగా పరిష్కరించాలని చెప్పి కోరాం. కానీ అధికారుల వైపు నుంచి స్పష్టత రానందువల్ల ఏదైతే ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక, మిగిలిన ఉపాధ్యాయ సంఘాలన్నీ కలుపుకుని రేపు మే 21వ తేదీన జరుగుతున్నటువంటి జిల్లా కార్యాలయాల, డిఓ కార్యాలయాల ముట్టడిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని ఈ ఐక్యవేదిక నిర్ణయించింది.